మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని ఫేస్బుక్ పై సంచలన ఆరోపణలకు సంబంధించిన పత్రాలు బయటకొచ్చాయి. స్నాప్చాట్, యూట్యూబ్, అమెజాన్ వంటి ప్రత్యర్థి ప్లాట్ఫామ్ల యూజర్లపై ఫేస్బుక్ స్నూపింగ్ అంటే అనైతిక విశ్లేషణ చేసినట్లు ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు కొత్త పత్రాలను విడుదల చేస్తుంది. టెక్ క్రంచ్ కథనం ప్రకారం స్నాప్చాట్ యాప్ కి తమ సర్వర్లకు మధ్య నెట్వర్క్ ట్రాఫిక్ ను అడ్డగించడానికి, డీక్రిప్ట్ చేయడానికి ఫేస్బుక్ 2016లో ప్రాజెక్ట్ గోస్ట్ బస్టర్స్ అనే రహస్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోర్టు పత్రాల ప్రకారం యూజర్ బిహేవియర్ ను అర్థం చేసుకోవడానికి, స్నాప్చాట్ పై ప్రయోజనాన్ని పొందేందుకు ఫేస్బుక్ దీన్ని రూపొందించింది. ఈ పత్రాల్లో రహస్య ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించిన ఫేస్బుక్ అంతర్గత ఈమెయిల్లు కూడా ఉన్నాయి. 2016 జూన్ 9 నాటికి ఇంటర్నల్ ఈమెయిల్లో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ స్నాప్చాట్ లో ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ దానిలో విశ్లేషణను పొందాలని ఉద్యోగులను ఆదేశించినట్లుగా ఉంది. దీంతో నిర్దిష్ట సబ్ డొమైన్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడానికి 2013లో ఫేస్బుక్ ద్వారా పొందిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఒనావోను ఉపయోగించాలని ఫేస్బుక్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఒక నెల తర్వాత వారు iOS, ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్లలో ఇన్స్టాల్ చేయగల ప్రతిపాదన కిట్లను అందించారు. ఈ ప్రాజెక్ట్ ను అమెజాన్, యూట్యూబ్ యూజర్ల డేటా కోసం విస్తరించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ల బృందంతో పాటు దాదాపు 41 మంది న్యాయవాదుల ప్రాజెక్ట్ గోస్ట్ బస్టర్స్ తో పనిచేశారు. ఒనావోను ఉపయోగించడానికి ఫేస్బుక్ టీనేజర్లకు రహస్యంగా డబ్బు చెల్లిస్తోందని దర్యాప్తులో వెల్లడైన తర్వాత ఫేస్బుక్ 2019లో ఒనావోను మూసివేసింది.